ఈ కాలంకి రాజకీయాలకి ఎటువంటి సంబంధము లేదు. మొన్న దయనీయమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న యువకుని ఘటనని ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ సొమ్ము చేసుకున్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆ యువకుని సమస్య గురించి ఆలోచించడం కానీ పరిష్కరించడానికి కానీ ప్రయత్నించలేదు. కలకత్తా నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి డెరిక్ ఒబ్రియన్ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏచూరు వారు దయచేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్తో సహా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి 2 ప్రతినిధులు వేయించేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రాన్ని దుయ్యపట్టారు. వీరంతా ఈ దేశం, ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వం చేతుల్లో ఎంతగా నష్టపోతుందో హాహాకారాలు చేశారు. బొత్తుగా బొడ్డుడని ఓ నాయకుడు కన్నుమూసిన కుర్రాడిని మహాత్మా గాంధీతో పోల్చారు. ఈ నేతకి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తప్ప మహాత్మా గాంధీ గురించి తెలిసే అవకాశం లేదు. వీరి యావ చనిపోయిన కుర్రాడికి జరిగిన అన్యాయం, జరగవలసిన న్యాయం కాదు, ఢిల్లీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం. ఆ పని పూర్తి కాగానే అందరూ మాయమైపోయారు. దీనికి తెలుగులో సామెత ఉంది, శవాల మీద పేలాలు ఏరుకోవడం. ఇది ఒకప్పుడు సామెత, కానీ మన కళ్ల ముందే రాజకీయ నాయకులు నిజంగా నిరూపించారు. యూపీ హయాంలో కనీసం 8 మంది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. న్యాయంగా వీరంతా 8 మంది మహాత్మా గాంధీలు. వీరి గురించి కుర్రనాయకుడు ఆ రోజుల్లో పట్టించుకోలేదు. కారణం అప్పుడు వాళ్ళ అమ్మ పాలన సాగుతుంది కనుక. ఇప్పుడు మొన్నటి సియాచిన్ దుర్ఘటన గురించి, -46 డిగ్రీల చలి ప్రాంతంలో సియాచిన్లో 6 రోజుల పాటు 25 అడుగుల కింద మంచు చర్యల్లో కూరుకుపోయిన 10 మందిలో ఒకరు హనుమంతప్ప కొన ఊపిరితో బయటపడ్డాడు. 9 మంది మరణించారు. 6 రోజుల తర్వాత ఈ వ్యక్తిని రక్షించడం, ఇలా ప్రాణాలతో మిగలడం ఒక అద్భుతం. అయినా మొన్న పేలాలు పంచుకున్న రాజకీయ నాయకులు ఎవరో ఒక్కసారైనా స్పందించలేదు. ఒక్కరు మిలిటరీ ఆసుపత్రికి వెళ్లలేదు. మొన్న చెన్నైలో వర్షాల తాకిడికి జరిగిన ఉపద్రవంలో సైనికులు తరలివచ్చి చేసిన ఉపకారం గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క సైనికుడి పేరు ఎవరికి తెలియదు. పైగా ఎవరో వదాన్యులు ఉచితంగా ఇచ్చిన ఆహారం పొట్లాల మీద ముఖ్యమంత్రి అమ్మ ఫోటోని చేర్చి రాజకీయ పార్టీ సొమ్ము చేసుకుందట. ఇవి మరికొన్ని పేలాల వరకు. తెలంగాణ శాసనసభ్యులు తమ జీతాలు 200% పెంచాలని అడగడం కాదు, డిమాండ్ చేస్తున్నారు. సైన్యంలో పనిచేసే ఒక మామూలు లాన్స్ నాయకి జీతం ఎంతో తెలుసా? కేవలం 6,100. క్రితంసారి ఇలాగే మంచు కింద కప్పబడిన వారిని సియాచిన్లో రక్షించబోయి చేతి కాళ్ళు పోగొట్టుకున్న ఆనాటి 23 ఏళ్ల సైనికుడిని టీవీలో ప్రశ్నించారు. ఆ సమయంలో మీకేమనిపించింది అని. ఆ మంచు పిల్లల కింద నేనే ఉంటే నాకు ఈ ఉపకారం నా సహోద్యోగులు తప్పక చేసేవారు అనుకున్నాను అన్నాడు ఆ యువకుడు. ఒకే ఒక్క ఫోటోని ఇక్కడ జత చేస్తున్నాను. భయంకరమైన విపత్తులో వంతెన నిర్మించడానికి అవకాశం, వనరులు లేని దశలో కొన్ని 100 మంది సైనికులు వంతెనగా పడుకుని తమ శరీరాల మీద నుంచి మనుషులు నడిచి వెళ్లి ప్రాణాలు దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. వారిలో ఒక్కరి పేరు ఈ దేశ ప్రజలకు తెలియదు, ఈ శాసనసభ్యులకు తెలియదు. తెలియాలని వారు భావించలేదు, ఆశించలేదు. త్యాగం వ్యాపారం కాదు. ఈ దేశంలో పదవి వ్యాపారం, పేలాల మూట. నాయకత్వానికి త్యాగం ముసుగు, నీచమైన సాకు. ఇంతకీ చావు బతుకుల్లో కొట్టుమిట్టులాడుతున్న సిపాయిని, తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని లెక్క చేయక ఒక నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు కాదు, ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నరేంద్ర మోడీ, ఆసుపత్రికి వెళ్లి ఆ కుర్రాన్ని చూసొచ్చారు. సైనికులంటే ఈ దేశపు నాయకత్వం స్పందిస్తున్నదని మేము తృప్తి పడుతున్నాం అన్నాడు ఒక మాజీ సైనికోద్యోగి. ఈ వ్యక్తి చూపిన మానవత్వ మర్యాదకు మురిసిపోయి పేలాలు ఏరుకోకుండా, పదవిని అడ్డు పెట్టుకోకుండా ఒక సైనికుడిని పరామర్శించబోయిన ఒక మానవత్వం గల మనిషికి నేను మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దురదృష్టవశాత్తు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.